వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమందు మరి సంఘంగా కూడి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున ఏర్పరచబడిన వాక్యము కుమార్తె మనకు చదివి వినిపించింది. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వచనం మనం చూస్తే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చెను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చెను. కష్ట సమయంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, కలత చెంది ఉన్నప్పుడు మనకెవరు ఆదరించేవారు ఉండరు, మనల్ని ఓదార్చేవారు ఉండరు, మనల్ని ప్రేమించేవారు ఉండరు, మనకు సహాయం చేసేవారు ఉండరు. కానీ దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చాను. ఈ లోకంలో సహాయం చేసే దేవుడు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని ఆయన మాట ద్వారా, ఆయన వాక్కు ద్వారా మనల్ని ఆదరించే దేవుడు ఎవరు లేరు. కానీ మనం నమ్ముకునే దేవుడు, ఆ జీవం కలిగిన దేవుడు, ఆ యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా దేవునికి విజ్ఞాపన చేస్తే, దేవునికి ప్రార్థన చేస్తే ఆపత్కాలంలో మనల్ని ఆదరించే దేవుడు, ఆయన వాక్కు ద్వారా, ఆయన మాట ద్వారా మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఈ కీర్తనల గ్రంథము 20వ అధ్యాయాన్ని 21వ వచనాన్ని జంట కీర్తనలు అంటారు, జంట కీర్తనలు అంటారు. 20వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే, రాజు కోసం యుద్ధానికి వెళ్లే ముందు ప్రార్థన చేశాడు. ఆ రాజు యుద్ధానికి వెళ్లే ముందు ప్రార్థన చేశాడు. ఈ 20వ కీర్తన, 20వ కీర్తన, ఈ 20వ కీర్తనని మన ఆధ్యాత్మిక జీవితాంతో అన్వయించుకుంటే, మన ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుంటే దీనిలో అదృష్టమైనవి, వాస్తవమైనవి పాపపు శక్తులతో మనం పోరాడుతున్నాం. ఈ లోక పాపపు శక్తులతో మనం పోరాడుతున్నాం. అపవాది శక్తుల నుండి మనం విడిపించబడాలి. ఈ లోకపు శక్తులు, అంధకార శక్తులు, సాతాను శక్తులు, చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం. విడుదల కోరుకోవాలా, విడుదల కోరుతున్నాం. మనం ఈ లోకంలో మనల్ని విడిపించే దేవుడు ఆ దేవుడు ఒక్కడు మాత్రమే, ఆ దేవుడు ఒక్కడు మాత్రమే. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాక. యెహోవా మనకు ఉత్తరం ఇస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. మనకు సహాయం చేసే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే మనకు సహాయం చేసే దేవుడు. ఇంకెవరు లేరు. మనల్ని విడిపించే దేవుడు ఎవరు లేరు, మనకు సహాయం చేసే దేవుడు ఎవరు లేరు. ఆయన మాత్రమే, ఆయన మాత్రమే మనల్ని విడిపించి రక్షించే దేవుడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మన ఏ సమయంలో అయినా, ఏ ఇబ్బందుల్లో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా ఆయనకు మొర్రపెట్టే వారంగా మనం ఉండాలా, ఆయనకు విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలా. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు.
అనేక మంది భక్తుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ వాక్యాలను సిద్ధపరిచారు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నాకు మొర్రపెట్టము, నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు సహాయం చేస్తాను, నీకు సహాయం చేస్తాను. అందరిలాగా నేను విడిచిపెట్టేవాడిని కాదు. సమయం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తారేమో, నీ కుటుంబస్తులు వదిలిపెట్టేస్తారేమో, ఏదైనా నీకు ఇబ్బందులు వస్తే నీ బంధువులు, నీ ఆత్మీయులు, నీ కుటుంబంలో ఉన్న వారందరూ వదిలిపెట్టేస్తారేమో. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు వదిలిపెట్టేస్తారేమో. కానీ నేను మాట ఇచ్చానంటే మాట తప్పని దేవుడను, మాట తప్పని దేవుడను. నేను నీకు తోడుగా ఉన్నాను, నాకు విజ్ఞాపన చేయి. యథార్థంగా ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన పైన నమ్మకం ఉంచి, ఆయనకు విజ్ఞాపన చేసిన వారి ప్రార్థన దేవుడు లక్ష్య పెడతాడు. దేవుడు లక్ష్య పెడతాడు. నీ చెడ్డ క్రియలను వదిలిపెట్టకుండా, నీ పాపపు తలంపులను వదిలిపెట్టకుండా నీ విజ్ఞాపన చేస్తే, ప్రార్థన చేస్తే నీ ప్రార్థన లక్ష్య పెట్టాడు. నీ ప్రార్థన లక్ష్య పెట్టాడు. ప్రార్థన లక్ష్య పెట్టాడు. నీ ప్రార్థన లక్ష్య పెట్టాలంటే, నీ ప్రార్థన లక్ష్య పెట్టాలంటే దేవునికి నీ పాపములు ఒప్పుకో. దేవుని యొద్ద నీ పాపములు ఒప్పుకో. నీ పాపములు ఒప్పుకొని, నీ పాపములు ఒప్పుకొని ఆయన యొద్ద యథార్థంగా, నమ్మికగా, విశ్వాసంతో అప్పుడు విజ్ఞాపన చేయి, విజ్ఞాపన చేయి. మరి కయ్యేను హేబేలు అర్పణలు చూస్తే, కయ్యేను హేబేలు అర్పణలు చూస్తే, మరి ఆదికాండము 4వ అధ్యాయము, 4వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనం, తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూని పుట్టిన వాటిలో క్రొవ్వుని వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదంటే, మరి యథార్థంగా దేవుని పైన విశ్వాసం కలిగి, మన పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, చెడ్డ క్రియలు, చెడ్డ ప్రవర్తనలు, ఆ చీకటి సంబంధమైనవి అవన్నీ వదులుకొని దేవుని యందు ఇష్టముగా, దేవుని యందు నమ్మకమైన భక్తి ఉన్నప్పుడు దేవుడు మన అర్పణలు స్వీకరిస్తాడు. మన అర్పణలు స్వీకరిస్తాడు. మందిరంలో ఉన్నంచేపు దేవుణ్ణి స్తుతించి, మందిరము బయటకు వెళ్ళగానే మన పరిస్థితి, మన స్థితి ఏ విధంగా ఉంటుంది? అనేక మందిని ఇబ్బంది పెడుతున్నామేమో. ఆ స్థితిలోంచి మనం మారినప్పుడు మాత్రమే దేవుడు మన అర్పణను లక్ష్య పెడతాడు. మన అర్పణను లక్ష్య పెడతాడు. హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, కయ్యేను అర్పణను లక్ష్య పెట్టలేదు. కయ్యేను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా, అతడు నేను ఎరుగను. దేవునికి విరోధముగా, దేవుని ఆజ్ఞలకు విరోధముగా నడుచుకుంటే మన అర్పణలు ఆయన లక్ష్య పెట్టాడు. మన అర్పణలు ఆయన లక్ష్య పెట్టాడు. మనం ఎప్పుడైతే యథార్థంగా, నమ్మకంగా విజ్ఞాపన చేస్తామో, ఆపత్కాలమందు ఆయన మనకు సహాయం చేసే దేవుడు, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. మీరు నాకు మొర్ర పెట్టుదురే అని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు, ఒత్తురే అని నేను మీ మనవి ఆలకింపు. మీరు మొర్ర పెడతారు, మీరు నాకు ప్రార్థన చేస్తారు, నేను మీ మనవి ఆలకిస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో మన మనవి ఆలకిస్తాడు, మనకు జవాబిస్తాడు. ఆయన మనకు జవాబిచ్చే దేవుడు, మనకు జవాబిచ్చే దేవుడు, మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు. తగిన కాలమందు
తగిన కాలమందు నెరవేర్చే దేవుడు. కాల నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది. కాల నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని విమోచన ప్రణాళిక ప్రకారం నమ్మకమైన తన ప్రజలను తన ప్రార్థనలకు జవాబులిచ్చే దేవుడు, తన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది మన యేసుక్రీస్తు ప్రభువే. మన యేసుక్రీస్తు ప్రభువే. తగిన కాలమందు తగిన సమయమందు మనల్ని మన వాగ్దానాల్ని నెరవేర్చే దేవుడు, మనల్ని దీవించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 14-15 వచనం చూద్దాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచము. మరి మనల్ని తృప్తిపరిచేది ఆయన కృప ద్వారా మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఆయన కృప ద్వారా మనల్ని తృప్తిపరుస్తున్నాడు. మనం సంతోషంగా ఉన్నామంటే ఆయన ఇచ్చే దినములే ఇవన్నీ. ఆయన కృప ద్వారా మనకు ఒక నూతన దినం ఇస్తున్నాడు. మనల్ని ఉత్సాహంగా సంతోషంగా ఆయనే ఉంచుతున్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. అనేక మంది ఈ లోకంలో దేవుని తెలియని వ్యక్తులు ఆ దేవుని వైపు చూస్తే మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడున్నాడు. మిమ్మల్ని ప్రతిదినము ఉత్సహించి సంతోషపరిచే ఆ దేవుడున్నాడు. శ్రమ పడినప్పుడు ఆ శ్రమల నుండి విడిపించి, ఆ కీడు నుండి తప్పించి మిమ్మల్ని సంతోషపరచను. ఎప్పుడైతే ఆయనకి ఇష్టడిగా జీవిస్తావో, ఎప్పుడైతే ఆయనకు నువ్వు అత్యంత నమ్మకస్తుడిగా నీ యథార్థమైన భక్తి ఆయనకు కనపరుస్తావో, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు సహాయం చేసే దేవుడు, ఆపత్కాలమందు సహాయం చేసే దేవుడు. మరి యాకోబు ఆపత్కాలంలో బేకర అరణ్యంలో ఉన్నాడు. తల్లిదండ్రులకు ఆ వాగ్దాన భూమికి దూరం అయిపోతున్నప్పుడు ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ఆ బాధను పంచుకునేవారు లేరు. అయినప్పటికీ నేనున్నానంటూ ఆ దేవుడు యాకోబును ఓదార్చిన దేవుడు, యాకోబును ఆదరించిన దేవుడు ఈ దినమున ఆ యాకోబు దేవుడు మన దేవుడు. ఆ యాకోబు దేవుడే మన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దినాన్న ఎంత శక్తిమంతుడో ఈ దినాన్న కూడా అంతే శక్తిమంతుడు. నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవునికి ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు స్మరిస్తావో, నీ హృదయం పూర్తిగా, మనస్ఫూర్తిగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు స్మరిస్తావో, ఆరాధిస్తావో, స్తుతిస్తావో, దేవుడు ఆపత్కాలంలో నీకు సహాయం చేసే దేవుడు, నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నువ్వు ప్రార్థించగలిగావంటే థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి విజ్ఞాపన చేస్తావో, ఆ యాకోబుకు ఆపత్కాలంలో క్లిష్టమైన పరిస్థితిలో ఏ విధంగా దేవుడు తోడున్నాడో, నీకు కూడా ఆ దేవుడే తోడుండే దేవుడు. ఆ జీవము కలిగిన దేవుడే నీకు తోడై ఉండే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నిన్ను అనేక మందికి మేలుకరంగా ఉంచే దేవుడు, అనేక మందికి దీవెనకరంగా ఉంచే దేవుడు. ఇన్ని దినములు ఏ విధంగా గడిచిపోయిందో, ఈ దినమందైనా యథార్థంగా మారు మనసు కలిగి రక్షణ అనుభవంలోకి వచ్చి ఆ దేవునికి విజ్ఞాపన చేయి, ఆ దేవునికి ప్రార్థన చేయి. అప్పుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రయత్నించి చూడండి.
దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో ఉండే విగ్రహారాధన దేవుళ్ళు దేవతలను బట్టి కాదు మన దేవుడు. ఈ ప్రపంచంలో అనేక మందితో పూజించబడుతున్న దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు. ఆ దేవుణ్ణి తెలుసుకోలేక వ్యర్థంగా గడుపుతున్నారు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును. యాకోబు నామము, దేవుని నామము నిన్ను ఉద్ధరించును. 2వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. నీ ఆపత్కాలంలో నీవు ప్రార్థించగలిగితే పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఆ పరిశుద్ధ స్థలంలో నుండి నిన్ను రక్షించే దేవుడు. కానీ ఈ వాగ్దానాలు మన జీవితంలో ఎందుకు అనుభవించలేకపోతున్నాం? దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ ఎందుకు మన జీవితంలో అనుభవించలేకపోతున్నామో ఏ దినమైందైనా ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే మనం ప్రార్థించలేకపోతున్నాం. మనకేదైనా సమస్య వస్తే, మనకేదైనా ఇబ్బంది వస్తే ఆ దేవుని పాదాల చెంతకు వెళ్ళి ప్రార్థన చేయం. ఆ చుట్టూ ఉన్న వారికో, ఆ పొరుగున్న వారికో, లేకపోతే మన తెలిసిన వారికో, మన బంధువులకో మన సమస్యల గురించి చెప్తాం. కానీ ఊరంతా చెప్పుకుంటాం. కానీ సమస్య వచ్చింది, దేవుని పాదాల చెంతకు రాము. మనం దేవుని పాదాల చెంతకు రాము. ఎప్పుడైతే ఆయన పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, ఇది నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఈ సమస్య నుంచి విడిపించండి, ఈ సమస్యను నా యొద్ద నుండి తీసివేయి అని దేవునికి విజ్ఞాపన చేసి ప్రార్థించగలిగితే దేవుడు నీ జీవితంలో ఆ సమస్య తీర్చేస్తాడు. నీ బలహీన సమయాల్లో బలపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు, సియోనులో నుండి నిన్ను ఆదుకునే దేవుడు, తన దేవదూతల ద్వారా నీకు కాపుదలిచ్చే దేవుడు. అటువంటి దేవుడు, ఆ శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. కానీ మనము చేయవలసింది చేయడం మానేసి దేవుని పైన నిందలు వేసే వ్యక్తులుగా ఉన్నాము. దేవుడు నాకు సహాయం చేయట్లేదు, నా కష్టాలు తీర్చట్లేదు, నా బాధలు తీర్చట్లేదని దేవుని పైన నిందలు వేస్తున్నాం. కానీ విశ్వాసంతో దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేయగలడు, ఈ సమస్యను తీసివేయగలడు అని విజ్ఞాపన చేయలేకపోతున్నాం. విజ్ఞాపన ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైతే ప్రార్థించగలుగుతామో, అప్పుడు మన జీవితంలో ఆ సమస్యల నుండి విడిపించగలుగుతాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం, 41వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. 10వ వచనం చూద్దాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతియును నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకున్నాను. మనకు తోడై ఉన్న దేవుడు మనతో చెప్తున్నాడు, నేను నీతో చెప్తున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు, నీకు నేను దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడిని నేనే. నీతియు నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, తన మాటల ద్వారా వాగ్దానం ఇస్తున్నాడు, మనతో చెప్పుతున్నాడు. అయినా మనం విని గ్రహించి తీసుకునే వారంగా లేం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడవద్దంటున్నాడు. ఈ లోకంలో ఎవరు లేరా?
నిన్ను ప్రేమించే వ్యక్తులు లేరా? నీకు సహాయం చేసే వ్యక్తులు లేరా? నిన్ను ఆదరించే వ్యక్తులు లేరా? కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు వదిలివేస్తున్నారా? కానీ భయపడవద్దు, భయపడవద్దు. తల్లిదండ్రులు దూరం అయిపోయినప్పటికీ, బంధువులు దూరం అయిపోయినప్పటికీ, ఎవరు లేకపోయినప్పటికీ భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. నేను నీకు దేవుడినై ఉన్నాను. ఎవరైతే ఆయన దేవుడు కలిగి ఉన్నారో, ఆయన దేవుడిగా పూజించే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఆయన నమ్మకంతో విశ్వాసంతో ఆయన ఆరాధించే వ్యక్తులు ఉన్నారో, ఆయన వారికి దేవుడై ఉన్నాడు, వారికి దేవుడై ఉన్నాడు. భయపడవద్దు అంటున్నాడు, దిగులు పడవద్దు అంటున్నాడు. నీకు సహాయం చేసేవాడిని నేనే. నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. నిన్ను అనాథగా వదిలిపెట్టారేమో, నిన్ను చూసుకునేవారు లేరేమో, నిన్ను ప్రోత్సహించేవారు లేరేమో, కానీ నేను నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను. నీకు సహాయం చేస్తానంటున్నాడు. నీతియును నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందను, నిన్ను ఆదుకుందను. మనల్ని ఆదుకుంటానంటున్నాడు, మనల్ని ఆదుకుంటానంటున్నాడు. మనల్ని ఆదుకునే దేవుడు. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. మరి 3వ వచనంలో చూస్తే ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. మరి ఏమిటి నైవేద్యం? ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక. ఏంటి నైవేద్యం? ఏమిటి నైవేద్యం? మన నైవేద్యాలన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. అసలు ఆ నైవేద్యాలు ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. హల్లెలూయా. 16వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి, దేవునికి ఇష్టమైనవి. ఉపకారము ధర్మము చేయ మర్చిపోవద్దు అంటున్నాడు. దేవునికి ఇష్టమైన నైవేద్యములు ఏమిటి? దేవునికి ఇష్టమైన ఆ నైవేద్యాల కోసం మనం ఆలోచన చేస్తే, విశ్వాసులమైన మనము ఉపకారము ధర్మమును చేయ మర్చిపోవద్దు అంటున్నాడు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటున్నాడు. కష్టాల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, శ్రమల్లో ఉన్న వారికి మనం సహాయం చేసే వ్యక్తులుగా ఉన్నామా? కష్టాల్లోకి నెట్టే వ్యక్తులుగా ఉన్నామా? ఆ ప్రజలను ఇంకా కష్టాల్లో నెట్టే వ్యక్తులుగా ఉన్నావేమో. దేవునికి ఏదైతే ఇష్టమైనదో, ఏదైతే మంచిదో ఆలోచన చేసి దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నించు, దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నించు. అప్పుడు మాత్రమే నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయనకి ఇష్టమైన ఉపకారము ధర్మం మనం చేయడం లేదు ఈ దినములలో. ఎవరైనా మన ఇంటికి వచ్చి ఒక 10 రూపాయలు సాయం చేయమన్నా, ఒక మాట సాయం చేయమన్నా మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. విశ్వాసులమైన మనము దేవుని ప్రేమను చూపించలేకపోతున్నాము. ఉపకారములు ధర్మమును చేయడం మర్చిపోవద్దంటున్నాడు. ఈ దినములలో క్రైస్తవులు గాని, ఈ లోక ప్రజలందరూ కూడా కీడును ఎలాగ చేయాలా, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసేవారే ఉన్నారు. కానీ దేవుని ప్రేమ, ఆ యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే, ఆ యేసుక్రీస్తుని ఎవరైతే చూచిన అనుభవంలోకి వస్తారో, ఆ యేసుక్రీస్తుని ఎవరైతే ఆయన హృదయంలో నింపుకుంటారో, ఆయన వాక్యం ద్వారా ఆయన హృదయంలో నింపుకుంటారో, ఆయనకి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, మీరు కీడు చేసే వ్యక్తులుగా ఉండరు, మీరు కీడు చేసే వ్యక్తులుగా ఉండరు. ఇతరులకు ఎల్లప్పుడూ మేలు చేసే వ్యక్తులుగా మాత్రమే ఉంటారు. ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేసే వ్యక్తులుగా ఉంటారు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు అంటున్నాడు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైన యాగములు మనం చేయాలా, దేవునికి ఇష్టమైన ఆ మార్గంలో మనం నడవాలా, ఆయన ఆజ్ఞలు మనం గడవాలా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు, ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. నిరీక్షణ గలవారై. మన నిరీక్షణ ఎవరిదంటే ఆ దేవుని మీదే మన నిరీక్షణ. మన అతిశయం ఎవరి మీదంటే ఆ యేసుక్రీస్తు మీదే మన అతిశయం. ఈ లోకంలో ధనమును ప్రేమిస్తున్నావేమో, ఈ లోకపు మనుషులను ప్రేమిస్తున్నావేమో, ఈ లోకంలో ఉన్న ఇవన్నీ ప్రేమిస్తున్నావేమో, కానీ మన నిరీక్షణ ఏంటంటే అజీవము కలిగిన దేవుడు. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాల. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాల. 20వ వచనంలో చూస్తే, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో అలాగు చేయటి వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టమంటున్నాడు. నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టమంటున్నాడు. ఈ దినముల్లో శత్రువులను ప్రేమించే వారు లేరు, శత్రువుల కోసం ప్రార్థన చేసేవారు లేరు. ఇంకా శత్రువులు చేసుకునే వ్యక్తులు ఎక్కువైపోయారు, భక్తులు ఎక్కువైపోయారు. అనేక మందిని విశ్వాసులను శత్రువులుగా చేసుకునే భక్తులు ఎక్కువైపోయారు. ప్రేమించలేకపోతున్నారు. సహోదర ప్రేమ కరువైపోయింది. ఒకరు మంచిగా పాట పాడితే వారవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒకరు మంచిగా దేవుని పరిచర్య చేస్తే వారవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుడు నీ నుండి ఆశించేదేంటి? దేవుడు నీ నుండి కోరుకునేదేంటి? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టుము, దప్పుకొని ఉంటే దాహమేమో అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదవు. కీడు వలన చేంపబడక మేలు చేత కీడును చేయించు. విశ్వాసులలో అనేక మంది స్వార్థం, అసూయ అనేక మందికి విపరీతముగా పెరిగిపోయింది. పరిచర్యలో నమ్మకంగా ఉండడం మానేశారు. పరిచర్యలో యథార్థంగా ఉండడం మానేశారు. భక్తి అసంపూర్ణమైన భక్తి, సంపూర్ణమైన భక్తి లేదు. సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు లేరు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే భక్తులు లేరు, విశ్వాసులు లేరు. ఎందుకంటే యథార్థంగా ఆయన వైపు చూడలేకపోతున్నారు. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నీ శత్రువు ఆకలి కొన్నా భోజనం పెట్టమంటున్నాడు. దప్పుకుంటే దాహం ఇమ్మంటున్నాడు. కానీ వారికి ఇంకా మనం కీడు చేసే వ్యక్తులుగా ఉన్నాము. వారిని ఇంకా నష్టాల్లో నడిపించే వ్యక్తులుగా ఉన్నాం. మన నైవేద్యాలన్నీ ఆయన స్వీకరించాలంటే ఉపకారము ధర్మం చేసేవారిగా ఉండాలి. ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టేవారిగా ఉండాలి. దప్పిగొన్న వారికి దాహం ఇచ్చేవారిగా ఉండాలి. మేలు చేసే వ్యక్తులుగా ఉండాలా. ఇతరులను దేవుని వైపు తిప్పే వ్యక్తులుగా ఉండాలా. నశించిపోతున్న వ్యక్తులను, ఆ నరకంలో పోతున్న వారికి దేవుని మార్గాన్ని పరిచయం చేయాలి. నీ దహన బలులను ఆయన అంగీకరించాలంటే ఇవన్నీ చేయాలి. ఉపకారములు, ధర్మములు, మేలులు, ఆకలిగొన్న వారికి, దాహం ఉన్న వారికి, దప్పిగొన్న వారికి, విధవరాండ్రులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడు కోరుకునేది ఆత్మీయ బలులు తప్ప జంతు బలులు, శరీర సంబంధమైన బలులు కోరుకోవడం లేదు.
మన దేవుడు శరీర సంబంధమైన ఆ జంతు బలులు కోరుకోవడం లేదు, ఆత్మీయ బలులు మాత్రమే కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా దేవుణ్ణి చూచిన వ్యక్తివైతే, దేవుని మందివైతే దేవుని క్రియలు చేయడానికి ఇష్టపడతావు. దేవుడు చేయమన్నా ఆ క్రియలు చేయడానికి ఇష్టపడతావు. దేవుని ఆజ్ఞలను గైకుంటావు. దేవుని ఆజ్ఞలను గైకుంటావు. దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన చేయమైనవి, ఆయనకి ఇష్టమైనవి నువ్వు చేయడానికి సిద్ధంగా ఉంటావు. సిద్ధంగా ఉంటావు. ఆత్మీయ బలి అంటే ఏం కోరుకుంటున్నాడు? ఆత్మీయ బలి అంటే ఏమిటి? మనల్ని ఏం బలి అర్పించమంటలేదు ఈ లోకంలో. ఆ విగ్రహాలకు కోళ్ళు, మేకలు, గొర్రెలు అనేకమైనవి బలి అర్పిస్తారు. కానీ మన దేవుడు ఆత్మీయ బలి అంటే అది కాదు. మన నుంచి కోరుకునేది ఏంటంటే సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకు ఉపయోగపడేగా సమర్పించగలగాలి. సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకు అర్పించాల. ఆత్మీయ బలి అంటే అదే. మన శరీరాన్ని, మన ఆత్మదేహ శరీరాలను ఆయనకు సజీవంగా సమర్పించుకోవాలా. మన పాపాలను ఒప్పుకొని, మన దోషములను ఒప్పుకొని సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించగలగాల. సమర్పించినప్పుడు మాత్రమే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. నీ కోరికలు, నీ ఆలోచనలన్నింటినీ దేవుడు సఫలం చేసే దేవుడు. ఎప్పుడైతే సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవునికి సమర్పిస్తావో అప్పుడు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నువ్వు చేయలేవు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీ హృదయంలోకి రావు. నీ హృదయాన్ని ఆయనకి ఎప్పుడైతే సజీవంగా సమర్పిస్తావో చెడ్డమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీ హృదయంలోకి రావు. నువ్వు చేయలేవు. నువ్వు దేవుని సంబంధిగా మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి ఎప్పుడైతే వస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు చూస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే యథార్థంగా, నమ్మకంగా, ఆ నమ్మకమైన భక్తితో నువ్వు ఉంటావో, నువ్వు చెడ్డ క్రియలు చేయలేవు. చెడ్డ క్రియలు చూడడానికి నువ్వు ఇష్టపడవు. ఎప్పుడైతే నీ శరీరాన్ని ఆ సిలువలో కార్చిన రక్తం ద్వారా నీ పాపాలను కడుక్కుంటావో అప్పుడు మాత్రమే ఆయన మన నైవేద్యాలన్నీ స్వీకరిస్తాడు. ఆత్మీయ బలి అంటే అదే. మన శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. ఆధ్యాత్మిక బలులు అర్పిద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం తీసుకుందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూచే వ్యక్తులుగా ఉండాలా. కీర్తనలో 20:5 యెహోవా నిరీక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. ఈ లోకంలో దేనిని బట్టి అయినా జయోత్సాహం చేయాలంటే అది ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మాత్రమే. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మాత్రమే మనం సంతోషపడాల, జయోత్సాహం చేయాలి. ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళును విరిచి, సాతానును ఓడించి, మృత్యువు మీద విజయం సాధించి మనకు రక్షణ ఇచ్చాడు. మనకు రక్షణ ఇచ్చిన దేవుణ్ణి ఎక్కడ పెడుతున్నాం మనం? ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని సెల్ఫుల్లో పెడుతున్నాం. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకెళ్లి దినదినము చదవకుండా ఏదో సెల్ఫ్లోనో బీరువాలోనో పెడుతున్నాం. నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివైతే, దేవుని సంబంధివైతే దేవుని వాక్యాన్ని ఎందుకు దూరం పెడుతున్నావు? దేవుడు నిత్యము కూడా దేవుని వాక్యాన్ని దినదినము నువ్వు విజ్ఞాపన చేసుకోవడం, దినదినము వాక్యాన్ని చదువుకొని విజ్ఞాపన చేసుకోవాలా దేవునికి.
దినదినము ప్రార్థించాలి, దినదినము ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మాత్రమే మనకు మన జీవితంలో మేలులు జరుగుతాయి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనకు విజయోత్సాహం, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనకు జయోత్సాహం. ఆయన మాత్రమే ఇవ్వగలిగిన రక్షణ అది. ఈ లోకంలో ఎవరు ఇచ్చేది కాదు, డబ్బులెట్టి కొనేది కాదు, లేకపోతే నా స్నేహితుడు అని వచ్చేది కాదు. ఎప్పుడైతే యథార్థంగా మారు మనసు పొంది నీ పాపములు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటావో అప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు రక్షణ అనుభవంలోకి వచ్చిన వ్యక్తిగా ఉంటావు, మారు మనసు పొందిన వ్యక్తిగా ఉంటావు, ఆ దినము నుండి నీ జీవితంలో ఒక జయోత్సాహం, ఒక ఉత్సాహం, ఒక జయం నీ జీవితంలో ప్రారంభమైంది. దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. దేవుని నామాన్ని బట్టి. అని నామముల కన్నా పైనామం ఏంటంటే ఆ యేసుని నామం. ఆయన నామం మాత్రమే ఉన్నతమైనది, ఆయన నామం మాత్రమే హెచ్చించగలిగినది. ఆయన నామము లేకపోతే, ఆ దేవుని నామము లేకపోతే, ఆ యెహోవా నామము మన జీవితంలో లేకపోతే మరి మనం నిష్ప్రయోజనం అయిపోతాం. దేవుని నామాన్ని బట్టి మనం సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. యెహోవా నామము బలమైన నామం అంట. యెహోవా నామము బలమైన నామం. యెహోవా నామం బలమైన నామం, బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోకి వస్తాడు, పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. నీతిమంతుడిగా నువ్వు ఎప్పుడు తీర్చబడతావంటే, ఎప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉంటావంటే ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి నీ పాపములు ఒప్పుకొని క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుని రక్షణ అనుభవంలోకి వస్తావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నీ జీవితాన్ని యథార్థంగా నీ భక్తిని, సంపూర్ణ భక్తిని కొనసాగిస్తావో నీతిమంతుడిగా ఉంటావు. నీ భక్తి, ఆ సంపూర్ణ భక్తి ఎల్లప్పుడు కూడా యథార్థంగా ఉండాలి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, అనేక మందికి సాక్షికరంగా ఉండాలా, అనేక మందికి మాదిరికరంగా ఉండాలా. యేసుక్రీస్తు నడిచిన ఆ మార్గంలో నువ్వు అనేక మందికి ఆ మార్గాన్ని చూపించే వ్యక్తిగా ఉండాలా. యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించాలా, చూపించాలా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. నువ్వు సురక్షితంగా ఉండాలంటే నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ మారు మనసులోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, నీ జీవితాన్ని పవిత్రంగా ఎప్పుడైతే కాపాడుకుంటావో అప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మన ప్రార్థనలన్నీ సాధ్యం అవ్వాలంటే, సఫలపరచాలంటే ఎప్పుడు మనకు సాధ్యమవుతుందంటే, ఆయన రక్షణను స్వీకరించి, ఆయన ఇచ్చిన రక్షణను స్వీకరించి, నువ్వు మారు మనసు పొందినప్పుడు, రక్షణ స్వీకరించి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ఎప్పుడైతే దేవునికి మొర్ర పెడతావో, ఎప్పుడైతే నువ్వు విజ్ఞాపన చేస్తావో, యేసు ప్రభు నీ ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవుడు. యేసు ప్రభు సిలువలో రక్తం సిందించినంత మాత్రాన నీకు రక్షణ రాదు. ఆ యేసు ప్రభు సిలువలో రక్తాన్ని సిందించినంత మాత్రాన నీకు రక్షణ రాదు. ఆ రక్తం సిందించిన యేసుక్రీస్తు, ఆ రక్తంలో నీ పాపములు ఎప్పుడైతే కడుక్కుంటావో,
నీ పాపములు కడుక్కుండి మారు మనసు పొందుతావో, రక్షణ అనుభవంలోకి వస్తావో, అప్పుడే నీ పాపములు కడుక్కున్నప్పుడే ఆ రక్షణ నీ సొంతమవుతుంది, నీ సొంతమవుతుంది. ఆ రక్షణ అనుభవంలోకి నువ్వు రావాలా. అప్పుడు మాత్రమే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనలన్నీ కూడా తప్పక సమాధానం ఇస్తాడు, తప్పక సమాధానం ఇస్తాడు. నీ ప్రార్థనలంతా కూడా సఫలం చేస్తాడు, సఫలం చేస్తాడు. 20వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చెను. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలమును చూపును. మరి మన ప్రార్థనలన్నీ వినే దేవుడు, మన ప్రార్థనలన్నీ వినే దేవుడు. మరి యెహోవా దేవుడు, యెహోవా దేవుడు ఈ లోకంలో రక్షణ పొందిన మనము, దేవునికి విజ్ఞాపన చేసిన మనము, దేవునికి ప్రార్థన చేసిన మనము, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను చూసి మురిసిపోతున్నాం తప్ప, హల్లెలూయా, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను చూసి మురిసిపోతున్నాం తప్ప, ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఆ ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఆ అభిషేకాలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఎందుకు మర్చిపోతున్నామంటే మనకు ఈ లోకంలో డబ్బు కావాలా, ఇల్లు కావాలా, కార్లు కావాలా, బంగ్లాలు కావాలా, ఈ లోకంలో ఒక వ్యక్తిగా కనపడడానికి, సమాజంలో ఒక వ్యక్తిగా కనపడడానికి అంతస్తులు, ఆస్తులు కావాలి. కానీ దేవుడు అది కాదు కోరుకునేది. నీకు అవన్నీ ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే జీవము కలిగిన దేవుడు. కానీ ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ దేవుడిని మర్చిపోతున్నారు. యెహోవా దేవుడిని మర్చిపోతున్నారు. యెహోవా దేవుడిని మర్చిపోతున్నారు. ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడిని మర్చిపోయి డబ్బు, ధనము, ఇల్లు, కార్లు, బంగ్లాలు అన్నీ వచ్చిన తర్వాత నీ బ్రతుకు ఏ విధంగా ఉంటుంది? నీ బ్రతుకు ఏ విధంగా ఉంటుంది? నీ బ్రతుకు ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆయన రక్షణ కోసం నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో, ఆయన ఇచ్చే రక్షణను బట్టి నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడతావు. దినదినము నువ్వు ఫలభరితంగా మార్చబడతావు. కానీ ఆ రక్షణ ఇచ్చిన దేవుణ్ణి, ఆ శక్తివంతుడైన దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు. ఆ అభిషక్తుడైన దేవుణ్ణి మర్చిపోతున్నావు. నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో నీ దినము మళ్ళా పాత బ్రతుకులోకి వచ్చేస్తావు. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలము చూపును. తన హస్తబలము ద్వారా మనకు తన హస్తాన్ని చాపి తన వాక్కు ద్వారా మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, అజీవము కలిగిన దేవుడు. మనం ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా పరిశుద్ధాకాశంలో నుండి ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆపత్కాలంలో ఆ యెహోవా దేవుడే, ఆ అభిషక్తుడైన దేవుడే మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఆ అభిషక్తుడే ఆ జీవము కలిగిన దేవుడే. ఆ యెహోవా దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం. ఆయన మనకు తోడుగా లేకపోతే, ఆయన మనల్ని తన అరచేతుల్లో మనల్ని చెక్కుకోనకపోతే, తన అరచేతుల ద్వారా, తన దేవదూతల ద్వారా మనకు కాపుదలు ఇవ్వకపోతే, మనల్ని సంరక్షించకపోతే మనం ఏమైపోయేవారు? ఈ దినమున 7వ వచనంలో మనం చూస్తే, కొందరు రథములను బట్టి,
కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనము దేనిని బట్టి అతిశయపడుతున్నాం? మన అతిశయం ఏదైనా ఉందంటే ఆ దేవుడు మాత్రమే. ఆ దేవుడిని బట్టి మనం అతిశయించాలా. ఈ లోకంలో డబ్బును బట్టి, ధనమును బట్టి, బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, అధికారులను బట్టి, నాయకులను బట్టి మనం ఎప్పుడూ అతిశయించొద్దు. మనకు రక్షణ ఇచ్చిన దేవుడిని బట్టి మనం అతిశయించాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము, థ్యాంక్ యూ జీసస్. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కొంతమంది తనకున్న జ్ఞానాన్ని బట్టి, జ్ఞానం ఉన్నవారంతా తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారు. యుద్ధ శూరులు లేకపోతే ఆ బలమున్న శూరులు తన శౌర్యాన్ని బట్టి, తలమును బట్టి, తన బలమును బట్టి అతిశయిస్తారు. ఐశ్వర్యవంతులు తన ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తున్నారు. అధికారులు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతిశయిస్తున్నారు. రాజకీయ నాయకులు తనకున్న పవర్ను బట్టి అతిశయిస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకున్న అధికారాన్ని బట్టి, మీకున్న ధనమును బట్టి, మీకున్న జ్ఞానమును బట్టి, మీకున్న బలమును బట్టి అతిశయించొద్దు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపాల. ఆయనను బట్టి మనమే అతిశయింపాల. నీతి న్యాయములు జరిగించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమే. మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మాత్రమే. నీ అతిశయం ఏదైనా ఉందంటే ఆ దేవుని బట్టి మాత్రమే మనం అతిశయించాలి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టే మనం అతిశయించాలి. నీ పట్ల ఆ కృప చూపిస్తున్న ఆ దేవుని బట్టి మాత్రమే అయి ఉండాలి. మనం అతిశయించాలి. పౌలు గారు అంటున్నారు, నా అతిశయం అది ఆయన సిలువ బట్టి. ఆయన అతిశయం ఏదన్నా ఉందంటే ఆయన సిలువ బట్టి అన్నాడు పౌలు భక్తుడు. మరి ఆ పౌలు భక్తుడు ఏ విధంగా అయితే ఆయన అతిశయం ఆ సిలువను బట్టి అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చూద్దాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. అపొస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించట. ఆ సిలువ యందే భక్తుడు అతిశయిస్తున్నాడు. మన భక్తి ఏ విధంగా ఉంది? మనము దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? నా తల్లిదండ్రులు నన్ను బాగా పెంచారు, వారిని బట్టి అతిశయిస్తున్నాను. నాకు డబ్బునిచ్చారు, వారిని బట్టి అతిశయిస్తున్నాను. నా కారు కొన్నారు, నా దాన్ని బట్టి అతిశయిస్తున్నాను. దేవుడు కోరుకునేది ఏంటి? మన అతిశయం దేని పట్ల ఉంది? ఆ సిలువ యందే. ఆ సిలువను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం అతిశయించాలి.
అతిశయించాలి. ఏ అర్హత లేని మనల్ని ప్రేమిస్తున్నాడంటే, ఏ అర్హత లేని మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు? పెంట కుప్పల మీద దీనులుగా దరిద్రులుగా ఉండవలసిన మనల్ని ఎందుకు తనను ప్రేమిస్తున్నాడంటే, ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన చిత్తం పట్ల మన జీవితాల్లో ఒక ప్రణాళిక ఉంది. మన జీవితాల్లో ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. అందుకే ఏ అర్హత లేని మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు బదులుగా సిలువపై తన ప్రాణాన్ని అర్పించిన ఆ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునందే మనం అతిశయిద్దాం. ఆ ప్రియ రక్షకుడైన ఆ యేసుక్రీస్తునందే అతిశయించాలి. ఎందుకంటే మన కోసం, మన పాపముల కోసం సిలువలో మరణించిన దేవుడు, మనకు విమోచనించిన దేవుడు, తన ప్రాణాన్ని మన కోసం అర్పించిన దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఈ దినముల్లో కుమారుని కోసం తండ్రి ప్రాణం ఇవ్వలేడు. ఎవరు కూడా చేయని త్యాగం చేశాడు దేవుడు. ఎవరు ఒకరి కోసం ఒకరు సహాయం చేయలేని రోజుల్లో ఉన్నాం మనం. ఒకరు ఆపదల్లో సహాయం చేయలేని రోజుల్లో ఉన్నాం. కానీ ఆ నిజమైన దేవుడు, ఆ శక్తి కలిగిన దేవుడు మన పాపముల కోసం, మన అందరి కోసం ఆ సిలువలో మరణించాడు. సిలువలో మరణించాడు. ఆ యేసుక్రీస్తునందే మనం అతిశయించాలి. ఆ యేసుక్రీస్తునందే మనం అతిశయించాలి. చివరిగా 8వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 20వ అధ్యాయము 8, 9వ వచనం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చిన కాక, మాకు ఉత్తరం ఇచ్చిన కాక. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. ఎవరు 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 కృంగి నేల పడి ఉన్నవారు? ఎవరు పడి ఉన్నారంటే, ఈ లోకంలో దేవునిని కాక ఈ లోకాశల కోసం అతిశయించేవారు, దేవుని యందు కాక ఈ లోకంలో ఉన్న, ఈ లోకంలో ప్రేమించే వస్తువులను, ఆ ధనమును, ఐశ్వర్యాలను, ఈ లోక భాగాలను ప్రేమించేవారు వారు నేల మీద కృంగి ఉన్నారు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. వారు కృంగి నేల మీద పడిపోయారు. ఈ లోకంలో అనేక మంది దేవుణ్ణి వ్యతిరేకించేవారు ఉన్నారు, కానీ దేవుణ్ణి ఇష్టపడేవారు లేరు. విగ్రహారాధన చేస్తూ ఈ లోకాశలు, ఈ లోక భోగభాగ్యాలు, ఆశలు నెరవేర్చుకోవాలని వారు ఆశపడుతున్నారు. వారంతా కృంగి నేల మీద పడి ఉన్నారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం, 5 నుంచి 7వ వచనం వరకు చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేర్చుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించువను వాడు శాపగ్రస్తుడు. నరులను ఆశిస్తున్నాడు. నరులను తనకు ఆధారం చేసుకుంటున్నాడు. ఆ యెహోవా మీద, ఆ యెహోవాను ప్రేమించకుండా, ఆ యెహోవాను స్తుతించకుండా, ఆరాధించకుండా ఆ యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా ఆశ్రయముగా ఉండును. దేవుణ్ణి ఇష్టపడే ఎవరైతే ఉన్నారో, ఆ యెహోవాను ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ ధన్యులు, వాళ్ళ ధన్యులు. యెహోవా వానికి ఆశ్రయం. ఎవరైతే ఆ దేవుణ్ణి ఇష్టపడి దేవునిగా అంగీకరిస్తారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. వారికి దేవుడు సహాయం చేస్తాడు. వారికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయంగా ఉంటాడు. ధనమును బట్టి మనం అతిశయించామంటే నాశనం అయిపోతాం. మనం దేవుని బట్టి అతిశయిస్తే మనకు సమృద్ధి కలుగుతుంది. మనం ఎప్పుడైతే ధనాన్ని బట్టి ధనాన్ని ఆశిస్తామో ఏదో ఒక దినమున నాశనం అయిపోతాం. కానీ దేవుని బట్టి మనం అతిశయించామంటే ఎప్పుడు మనం సమృద్ధిగా జీవించగలం. ఎప్పుడు సమృద్ధిగా జీవించగలం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము
28వ వచనం, ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు సిగిరాకు వలె వృద్ధి నొందుదురు. ధనమును నమ్ముకున్నామా పాడైపోతాం, నీతిమంతులు సిగిరాకు వలె వృద్ధి నొందుతారు. లోకమును బట్టి అతిశయించేవారు భక్తిహీనులు. లోకమును బట్టి అతిశయించేవారు భక్తిహీనులు. వారికి శ్రమలు రావా, బాధలు రావా అంటే వారికి కూడా వస్తాయి. వారికి శ్రమలు, బాధలు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. కానీ వారి లోకాన్ని బట్టి అతిశయిస్తారు. ఏదో ఒక దినమున, తీర్పు దినమున, ఉగ్రత దినమున వారి బాధను చూసి వారు ఇంకా బాధపడతానే ఉంటారు. ఆ ఉగ్రత దినములో, ఆ దేవుని యందు తీర్పు దినములో వాళ్ళు ఇంకా శ్రమలు పడతా ఉంటారు. కానీ మనము నీతిమంతులుగా ఉంటే ఆ తీర్పు దినమున మనం సంతోషంగా ఉంటాం. సంతోషంగా పరలోకంలో దేవునితో ఉంటాం. మనం దేవునితో ఉంటాం. ఈ లోకాశలు చంపుకొని, ఈ లోక భోగభాగ్యాలు చంపుకొని దేవునితో ఎప్పుడైతే నువ్వు అతిశయిస్తావో, దేవునిలో ఎప్పుడైతే నువ్వు అతిశయిస్తావో, దేవుని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయం చేసుకుంటావో, అప్పుడు పరలోకంలో నీకు దేవుడు తోడుగా ఉండి నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉంటావు. ఈ దినములలో చూస్తే విశ్వాసులు మాకే కష్టాలు వస్తున్నాయి, మాకే బాధలు వస్తున్నాయి, మాకే శ్రమలు వస్తున్నాయి, అన్ని మాకే వస్తున్నాయని క్రైస్తవులు, విశ్వాసులు చాలా ఆవేదన చెందుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నీకే శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అది కొంతకాలమే, అది శాశ్వత కాలం కాదు. ఉగ్రత దినమున దేవుని ఎదుట ఎప్పుడైతే నువ్వు నుంచి ఉంటావో అప్పుడు నేను సంతోషపరిచే దేవుడు. నువ్వు దేవుని కోసం శ్రమలు అనుభవిస్తున్నావా? దేవుని కోసం నిందలు అనుభవిస్తున్నావా? దేవుడు ఆ పరలోక రాజ్యంలో నిన్ను సంతోష పెడతాడు. నీకు అనేక కిరీటాలు ఇస్తాడు. దేవుని కోసం నిందలు, శ్రమలు అనుభవించిన వ్యక్తిగా ఉంటే ఆ ఉగ్రత దినమందు దేవుడు నిన్ను సంతోషపెడతాడు. నీకే శ్రమలు, బాధలు వస్తున్నాయని ఎప్పుడు అనుకోకు. అవిశ్వాసులైన వారికి కూడా శ్రమలు ఉంటాయి, వారికి కూడా బాధలు వస్తాయి. కానీ కొంతమంది సంతోషంగా ఉంటారు. కానీ ఉగ్రత దినమందు వారు నరకయాతన పడతారు. దేవుని తీర్పు యందు నరకయాతన పడతారు, బాధపడతా ఉంటారు. ఈ దినమున సంతోషంగా జీవిస్తున్న వారందరూ, అవిశ్వాసులైన ప్రజలు ఆ దినమున ఆ దేవుని ఎదుట తీర్పునందు నరకయాతన పడుతూ నరకంలో బాధపడతారు. కానీ ఈ దినమున నువ్వు దేవుని కోసం శ్రమలు పడు, ఇబ్బందులు వచ్చినా, కష్టంలు వచ్చినా దేవుని కోసం నిలబడు. ఒక దినాన్న నిన్ను దేవుడు ఆ పరలోకంలో సంతోషపెట్టే దేవుడు, ఆ జీవం కలిగిన దేవుడు, నిన్ను సంతోషపెట్టే దేవుడు. కీర్తనల గ్రంథము, చివరిగా కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 10వ వచనం చూసి మనం ముగించుకుందాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. భక్తిహీనులకు అనేక వేదనలు కూడా ఉంటాయి. భక్తిహీనులకు, అవిశ్వాసులకు కూడా అనేక వేదనలు ఉంటాయి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి తన కృప ద్వారా మనల్ని ఆవరిస్తుంది. ఆయన యందు యథార్థంగా, నమ్మకంగా, విశ్వాసంగా ఆయన ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో, ఆయన కోసం శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు ఎన్ని వచ్చినా కూడా మనం నిలబడతాము. ఆయన యందు నమ్మక ఉంచు వారిని ఆయన కృప ఆవరిస్తుంది. దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. కష్టకాలంలో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, ఏ బాధలో ఉన్నప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడిని ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడు. ఆయనను బట్టి మనం అతిశయిద్దాం. ఆయన పైనే ఆధారపడదాం. ఆయనలోనే మనం ఆనందిద్దాం.
మనకు సహాయం చేసే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు ఆయనే. ఆపత్కాలంలో మనకు సహాయం చేసే దేవుడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. తోడుగా ఉన్న దేవుడు, తోడుగా ఉన్న దేవుడు కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో మనకు తోడుగా ఉండే దేవుడు. తీర్మానం చేసుకో. ఈ దినమున ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎవరైతే యూట్యూబ్లో ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో వారందరూ కూడా ఒక తీర్మానం చేసుకోండి. కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు దేవుని వదిలిపెట్టేస్తున్నావేమో, దేవుని వదిలిపెట్టేస్తున్నావేమో, దేవుని వదిలిపెట్టే, దేవుని వదిలిపెట్టొద్దు. నీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా ఆయనే నిన్ను విడిపించే దేవుడు, ఆయనే నిన్ను విడిపించే దేవుడు. శ్రమలు, ఇబ్బందులు కొంతకాలం మాత్రమే. ఆ పరలోకంలో నీకోసం సమృద్ధిగా సమృద్ధిగా సంతోషంగా ఉంచే దేవుడు, సంతోషంగా ఉంచే దేవుడు, సంతోషంగా ఉంచే దేవుడు. కష్టాలు, బాధలు, కష్టాలు, బాధలు దేవుడు తీర్చే దేవుడు మన దేవుడు, మన దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. తీర్మానం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. నజరేయుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మన జీవితాల్లో మేలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా.